ఏపీ డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు రాబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో అయితే బదిలీలు అయితే జరిగాయి, మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ బదిలీల క్రమంలో ఏపీ డీజీపీగా మరి ఏబీ వెంకటేశ్వరరావు గారు రాబోతున్నారంటారా? మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇవాళ రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ సాధారణ ఎన్నికలను జరపగలిగే స్థాయిలో ఉందా? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అభద్రత, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, రూల్ ఆఫ్ లా అనేది అక్కడ లేదు. ప్రతిపక్షాలపైన అణిచివేత, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు ఐపీఎస్లు, ఐఏఎస్లు అనే దీంట్లో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి పెట్టింది. దేశం మొత్తం ఇతర రాష్ట్రాల పరిస్థితి కన్నా ఏపీని ఎలా గాడిలో పెట్టాలి, ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలా జరపాలనేది ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి పెను సవాల్. మనం చూసాం, మొన్న ఒక దెబ్బ పడింది, 9 మంది లేచిపోయారు. ఏంటి, 3 ఐఏఎస్ల పైన, 6 ఐపీఎస్ల పైన వేటు పడింది. నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 22 మంది ఐపీఎస్లు ఇవాళ వైసీపీ మనుషులుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఆమె వరుసనే లిస్ట్ ఇచ్చింది, వాళ్ళ పేర్లతో సహా ఇచ్చిందనమాట. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి నీకు ఆ ప్రమోటీ ఎస్పీ ఎవరో ఉన్నాడు ఆనందరెడ్డి దాకా మొత్తం ఒక్కొక్కళ్ళది 22 మంది. వాళ్ళు గతంలో వాళ్ళు ఏం చేశారు, ఈ 5 ఏళ్లలో ఏం చేశారు, ఆ రిషాంత్ రెడ్డి అనే అతని ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఫెయిల్యూర్స్ అనేది ఆమె వరుస పెట్టి ఇచ్చిందనమాట. తిరుమలేశ్వర్ రెడ్డి, ఆ పరమేశ్వర్ రెడ్డి, ఆ రఘువీరారెడ్డి, రవిశంకర్ రెడ్డి, 22 మంది మీద చర్యలకి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవడం అది భగీరథ ప్రయత్నం. అంత చర్యలకు అది చేపట్టినా చేపట్టకపోయినా దీని మొత్తానికి ఫెయిల్యూర్స్కి కారకుడెవడు? హెడ్. ఇప్పుడు ఒక టీము విఫలం చెందిందంటే కారణం కెప్టెన్సీ ఫెయిల్యూర్. కాబట్టి కెప్టెన్నే తప్పిస్తే ఆ టీంలో ప్రక్షాళన జరుగుతుంది. మళ్ళా ఏపీ పోలీస్ ఆ టీం మొత్తం కూడా ఒక స్ట్రక్చర్ వస్తుందనే ఉద్దేశంతో ఏపీ డీజీపీనే తప్పించే ప్రయత్నంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉందంటాను. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు డీజీపీ. ఆయనకు అసలు ఆ డీజీపీగా ఉండటానికి అర్హతలు లేవు. ఏంటంటే ఆయన ఏంటి, ఇప్పుడు ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జో ఏదో ఇచ్చారు, ఇన్ఛార్జ్ డీజీపీగానే చూడాలి, ఆయన ఫుల్ టైం డీజీపీ కాదు. డీజీపీ నియామకానికి సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. సీనియారిటీ ఈయనేంటి, రాజేంద్రనాథ్ రెడ్డి 92 బ్యాచ్ అనుకుంటాను, 1992. సీనియారిటీ లేదు ఈయనకి. ఈయనకన్నా 11 మంది సీనియర్స్ ఉన్నారు. 11 మంది సీనియర్లను తోసి రాజని ఈయనేదో కడప ఆయన సొంత సామాజిక వర్గం ఆయన అని చెప్పి ఆ చివర తోక ఉంది కదా, ఏది కసిరెడ్డి రాజేంద్రనాథ్, 2 తోకలు, ముందు కసిరెడ్డికి ఉంటుంది, రాజేంద్రనాథ్ రెడ్డికి ఉంది. కాబట్టి ఈయన డబల్ ప్రమోషన్ ఇచ్చాడు. అంటే మనం బరంపురం అన్నట్టుగా, మీది తినాలి మాది తినాలి అన్నట్టుగా వాళ్ళు చేశారు, బీజేపీని చేశారు. ఎవరు అసలు యాక్చువల్గా అప్పుడు ఇంతకన్నా సీనియర్స్ ఉన్నారు. ఎవరు, సురేంద్ర ఉన్నాడు, లేకపోతే కౌముది ఉన్నాడు. వీళ్ళందరినీ కాదని, అనురాధ కూడా ఉంది అప్పట్లో, వీళ్ళందరినీ కాదని ఎవరికి ఇచ్చాడు? రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ చేసినప్పటి నుంచే గగ్గోలు పుట్టింది, మరి నడుస్తోంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పెత్తనం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పవర్స్ లేవు, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ప్రధాని నరేంద్ర మోడీ సభ ఎలా జరిగిందో చూసాం. ఆయనకే భద్రత లేని పరిస్థితుల్లో గ్యాలరీల్లో వాటర్ బాటిల్స్ ఎలా వేసుకున్నారు, ఎంత గందరగోళం, తొక్కిసలాట జరిగిన పరిస్థితి. ఆ చిలకలూరిపేట సభ, మళ్ళా రేపొద్దున ప్రధాని రాబోతున్నారు, ఆయన 2-3 సభలు ఉంటాయి. అమిత్ షా, నడ్డా, ఇప్పుడు బీజేపీ బృందం అంతా ఇక్కడ పర్యటిస్తుంది, కేంద్ర పెద్దలు. రాహుల్ గాంధీ వస్తాడు, ప్రియాంక వస్తుంది, సోనియా వస్తుంది. వీళ్ళందరి భద్రత ఇవాళ పెను ప్రమాదం. కాబట్టి అసలు డీజీపీనే మార్చేస్తే ఏంటి, ఆయన అసలు ఇటు అర్హుడు కాదు కదా, ఇన్ఛార్జ్ డీజీపీ కదా. కాబట్టి ఫుల్ టైం డీజీపీని మీరు ఏర్పాటు చేయండి. ఇంకా టైం ఉంది కదా, నీకు ఎన్ని రోజులు, ఇంకా 40 రోజులు ఉంది. అందుకని ఈ లోపే రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి నెక్స్ట్ డీజీపీ అయ్యే అవకాశం
ఒక 3 పేర్లు పంపమంటాం. ఆ ముగ్గురు పేర్లని ఎవరు పంపాలా? సిఎస్ పంపాలి. సిఎస్ జవహర్ రెడ్డి, ఆయన డమ్మీ ఏంటి రబ్బర్ స్టాంప్గా మారాడు. జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేసుకోవటమే కదా, ఈయన స్టాంప్ ఆయన ఎత్తుపోయాడు కదా. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరొక 3 పేర్లు ఆయన సూచిస్తే జవహర్ రెడ్డి దాని మీద స్టాంప్ వేసి పంపిస్తాడు. ఎలా పంపినా సీనియారిటీ ముఖ్యం. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం నీకు అందరికన్నా సీనియర్ ఎవరు? నువ్వు చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏబి వెంకటేశ్వరరావు ఏ బ్యాచ్? 89 బ్యాచ్. 1989 అంటే ఇతను 92 బ్యాచ్. ఇతనికన్నా సీనియర్ మన. అలాంటి పరిస్థితుల్లో మరి ఏబి వెంకటేశ్వరరావునే డీజీపీ చేయమందనుకో ఎన్నికల సంఘం, ఇక ఎలక్కాయ. ఏ ఎలక్కాయ? పచ్చి ఎలక్కాయ మింగినట్టే, నోట్లో పడ్డట్టే. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు తొలి బాధితుడు, జగన్మోహన్ రెడ్డికి మొదటి బాధితుడు ఆయనే అన్నమాట. ఎందుకని? ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడో అప్పుడు వెంటనే ఏబి వెంకటేశ్వరరావుని తప్పించేశారు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడు? చంద్రబాబు ప్రభుత్వంలో. ఆయన సామాజిక వర్గం వీళ్ళ సామాజిక వర్గం ఒకటే అన్న కక్షతో అక్కసుతో. యాక్చువల్గా ఏబి వెంకటేశ్వరరావు ఎప్పుడూ ఆయన వివాదాస్పదుడు కాదు. ఇన్నేళ్ల ఆయన అనుభవంలో ఏనాడు అతను బయాస్డ్గా పనిచేయలేదు. ఆయన ట్రాక్ షీట్ అలాంటిది. ఆయన రికార్డు కనుక పరిశీలించినట్లయితే ఏ ప్రభుత్వంలో, ఇప్పుడు గతంలో వాళ్ళ నాన్న ప్రభుత్వంలో పనిచేశాడు రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా కూడా ఏనాడు మాట పడనటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కంట్ అయిపోయాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎక్కిచ్చిన దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఉండటానికి వీల్లేదని అతన్ని సస్పెండ్ చేసి ఆయన మీద కేసులు పెట్టించి ఏదో పెగాసెస్ అని కొడుకు ఏదో ఎక్విప్మెంట్ కొనుగోళ్ళు అని, అసలు యాక్చువల్గా ఆ కేసు ఏమీ నిలబడేది కాదు. అప్పుడు తెప్పించిన ఎక్విప్మెంట్ అసలు కొనలేదు, డబ్బులు ఇవ్వలేదు. కొనని ఎక్విప్మెంట్కి జరగని అవినీతికి కేసు పెట్టడం ఏంటి? ఎక్విప్మెంట్ కొంటే కదా, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు పోతే కదా కేసు. అక్కడ రూపాయి బయటికి పోలా, ఒక ఎక్విప్మెంట్ కొనలా. కానీ ఏం చేసేశారు? ఏదో ఎక్విప్మెంట్ కొన్నారు, ఎక్కడో కొన్ని 100 కోట్లు చేతులు మారాయి. ఇలా కేసు పెట్టేసిన పరిస్థితుల్లో ఆ కేసు నిలబడలా. సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. ఇప్పటికి 3-4 సార్లు ఆయన సస్పెండ్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకుని చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు భయపడిపోయారు ఆయన చేర్చుకోవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు రేపొద్దున ఆయన రిటైర్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఆయనది రిటైర్మెంట్? మే ఎండింగ్. జనరల్గా ఎండింగే ఉంటుంది, మేలో రిటైర్ అయిపోతాడు. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు? మే 13. ఇప్పుడు కనుక ఆయన డీజీపీ చేశారనుకో, రేపు ఎలక్షన్కి మంట పుట్టిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తాడనమాట. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి దోహదపడతాడు. ఈ రౌడీ గ్యాంగులు, ఈ గుండాలు, ఈ అరాచక శక్తులు, ఈ ఫ్యాక్షనిస్టులు వీళ్ళ మీద ఉక్కు పాదం మోపుతాడు. ఇన్నాళ్ళు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి అతనికి పోలీస్ శాఖ మొత్తం ఆనుపానులన్నీ తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎవరిని ఎక్కడ తొక్కాలో తెలుసు. కాబట్టి పొరపాటున కనుక కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుని ఏబి వెంకటేశ్వరరావుని కనుక డీజీపీ చేస్తే ఖేల్ ఖతం. ఎవరి ఖేల్ ఖతం? వైసీపీ ఖేల్ ఖతం. దుకాన్ బంద్. ఎవరి దుకాన్ బంద్? జగన్మోహన్ రెడ్డి దుకాన్ బంద్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.